వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు తాటి ముంజలతో స్మూతీ తయారు చేసి చూపిస్తున్నానండి. సమ్మర్లో మనకి తాటి ముంజలు బాగా దొరుకుతాయి కదా, కొన్ని ముదిరిపోయిన వాటిలతో ఇలా స్మూతీ చేసుకోండి. దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి, ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం. కొంచెం ముదిరినవి తాటి ముంజలు లేదా ఐస్ యాపిల్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే అవి జిగురుగా ఉంటాయి కాబట్టి అది స్లిప్ అయ్యి కొంచెం అది ఏదైనా మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. తర్వాత మీకు ఎంత ఇష్టమో అంత చక్కెర వేసుకోండి. చక్కెర కొంచెం బాగా వేసుకుంటే కొంచెం స్మూతీ టేస్టీగా వస్తుంది. ఇలా స్మూతీ తయారు చేసేసాను తాటి ముంజలతో. ఇంకా ఇవి మనం ఒక గ్లాస్లో ఫస్ట్ ఐస్ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత ఈ స్మూతీని మీకు ఎంతైతే కావాలో అంత వేసుకోండి. నేను ఒక 2-3 స్పూన్స్ వేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్కి పాలు వేస్తున్నానండి. పాలు కూడా కాచి చల్లార్చిన పాలు. ఇంకా సబ్జా గింజలుతో నానబెట్టుకున్న సబ్జా గింజలు కానీ వేసేసుకుంటే ఐస్ యాపిల్ స్మూతీ సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ రెండో రకం వచ్చేసేసి ప్లెయిన్ స్మూతీ తయారు చేసి చూపిస్తున్నాను, వితౌట్ మిల్క్. ఇది మనం స్మూతీ వేసేసుకోవాలి ముంజల్ది, తాటి ముంజల్ది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం షుగర్ వేసేసుకో ఉన్నాం కాబట్టి ఐస్ ముక్కలు వేసేసుకొని సబ్జా గింజలు వేసేసుకుంటే 2 రకాల స్మూతీలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ సమ్మర్లో. ఒక మిల్క్ స్మూతీ, ఇంకొకటి ప్లెయిన్ స్మూతీ అండి. ఈ సమ్మర్లో బాగా ఈ ముంజలతో మనం స్మూతీ తాగి చాలా ఎంజాయ్ చేయొచ్చండి. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా ఒకసారి నేను చేసిన మెథడ్లో ఒకసారి చేసుకోండి. మీరు ఇంకా రోజు మార్చి రోజైనా కానీ ఈ స్మూతీ తయారు చేసుకుంటారండి ఈ సమ్మర్లో. చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఒకసారి ట్రై చేయండి.